Hi everyone, welcome back to my channel. If in case మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే this is Durga Irmala and don't forget to subscribe to my channel. This vlog is all about what I eat in a day. So protein based breakfast దగ్గర నుంచి లంచ్ అండ్ డిన్నర్ అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చే వరకు నేను అట్టు చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ప్లెయిన్ మూంగ్ దాల్, దీంట్లో ఏమీ రైస్ వాడలేదు. అండ్ 1 స్పూన్ ఆఫ్ మెంతులు వేసేసాను, జింజర్, తర్వాత జీలకర్ర, చిల్లీ అది వేసి మంచిగా బ్లెండ్ చేసేసి దాన్ని అట్టు వేసుకుంటున్నాను. వన్స్ ఇన్ ఎ వైల్ పచ్చడి చేస్తాను. సో దానికి కూడా ఇట్లా ఏమీ పీనట్స్ అవన్నీ లేకుండా జస్ట్ టొమాటో పచ్చడి చేసేసా దీంట్లోకి. అండ్ అది కూడా లేదు అన్నప్పుడు గ్రీక్ యోగర్ట్ వేసుకొని తినేస్తాను ఒక్కొక్కసారి. అది కూడా మంచిగానే ఉంటుంది. గ్రీక్ యోగర్ట్ కొద్దిగా ఇట్లా మన దగ్గర ఉంటుంది కదా మ్యాంగో పచ్చడి, అట్లా అది వేసేసుకుంటాను. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి యోగర్ట్లో కూడా. ఒకటి వచ్చేసి ఫుల్ ఫ్యాట్ గ్రీక్ యోగర్ట్ అండ్ ఇంకొకటి కాస్కోలో మనకు దొరుకుతుంది కదా, ఇది నాన్ ఫ్యాట్. సో టేస్ట్ కూడా పెద్దగా గ్రేట్ అనిపించదు మనకు ఫ్యాట్ లేని యోగర్ట్. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఇట్లా గ్రీక్ యోగర్ట్ ఇది తినలేను అన్నప్పుడు ఇది ట్రై చేయండి. మేపుల్ హెల్తీ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. జస్ట్ అలోన్ విత్ ఒక అట్టు నాకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేసేయదు, అందుకే నేను ఇక్కడ ప్రోటీన్ షేక్ కూడా తీసుకుంటున్నాను. మేము వాడుతున్న ప్రోటీన్ షేక్ వచ్చేసి నేకెడ్. దీంట్లో మీకు వే అండ్ ఆల్సో ప్లాంట్ బేస్డ్ కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో వచ్చేసి హెవీ మెటల్స్ ఉంటాయి, అందుకే యూజువల్గా నేను వేనే పిక్ చేసుకుంటాను. టోటల్ 4 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అది నేను భరత్ హాఫ్ అండ్ హాఫ్ తీసుకుంటాం. 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది అప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్కి. Napa has the electrical parts, tools, and expertise to keep your business moving at full speed. Welcome to a delicious destination full of flavor where బ్రేక్ఫాస్ట్ మంచిగా ఫుల్ అయిపోయింది. లంచ్ కోసం ఆల్రెడీ చోలే సోక్ చేసి పెట్టేసుకున్నాను. చోలే అండ్ ఒక ఫుల్ బౌల్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్, ఎగ్స్ అట్లా మ్యాచ్ చేసుకుంటాను. సో నాకు లంచ్లో కూడా అట్లీస్ట్ దగ్గర ఒక 30 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేటట్టు చూసుకుంటా. అండ్ ఇది వచ్చేసి నైట్కి డిన్నర్ పనీర్ అండ్ పెప్పర్స్. నేను ఆనియన్ అట్లా ఏమీ వేయను, జస్ట్ ఈ 2 కాంబినేషన్తోనే చేసుకుంటా. అది కూడా తక్కువ ఆయిల్తో ఎయిర్ ఫ్రై చేసేసుకుంటాను. మొత్తము మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు పనీర్ కూడా ఇది తెచ్చుకుంటాం మేము కాస్కో నుంచి, చాలా మెత్తగా ఉంది రెగ్యులర్గా మనకు దొరికే పనీర్ కన్నా. మీరు ఇంకా ఇది కూడా కాదు, ఇట్లా జస్ట్ ప్లెయిన్ ఆర్గానిక్ అంటే మనం హోల్ ఫుడ్స్ లో చూసాం కదా భరత్, హోల్ ఫుడ్స్ లో అదే బ్రాండ్ ఆర్గానిక్ పనీర్ కూడా ఉంది. ఇలా నేను పొద్దు నుంచి మీకు చూపించింది ఇలాగే తింటే దగ్గర మీరు 90 to 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తినచ్చు. అండ్ మీరు ప్రోటీన్ పౌడర్ కూడా వాడద్దు, జస్ట్ ఫుడ్ నుంచే. ఇట్లా మీరు చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినడము అట్లా ఉంటే చికెన్ బ్రెస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ తిన్నా కూడా 30 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అండ్ ఇంకా అది చాలా క్లీన్ అండ్ మంచి ప్రోటీన్ కూడా. సంభవం నాకు తినలేకపోతున్నా ఇప్పుడు, నేను అందుకే చికెన్కి కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. అండ్ ప్రోటీన్ పౌడర్ ఇందాక చూపించినట్టు నేకెడ్ బ్రాండ్ 2 ఉంటాయి దాంట్లో, చాక్లెట్ అండ్ వెనీలా. సో చాక్లెట్కి మీరు జస్ట్ ప్లెయిన్ వాటర్తో బ్లెండ్ చేసేసుకొని తాగొచ్చు. వెనీలా నేను చాలా బాగుంటుందని చెప్పి 2 తెప్పించుకున్నాము. వెనీలా బాగాలేదు, బనానా వేసుకోకపోతే అస్సలు తాగలేకపోతున్నాం. సో అడిషనల్ అది కొంచెం క్యాలరీస్, బట్ అవి 2 ఎక్స్పెన్సివ్ కదా, పెద్ద ప్రోటీన్ పౌడర్లు అవి అయిపోగొట్టాక ఓన్లీ చాక్లెట్ తెప్పించుకుంటాను. ఇంకా నేను తింటానన్నా, అన్ని వెజిటేబుల్స్ తింటాను. నాకు చిన్నప్పటి నుంచి నేను ఈ వెజిటేబుల్ తినను ఆ వెజిటేబుల్ తినను ఎప్పుడు చెప్పలేదు. గుడ్ జాబ్. అట్లా చెప్పకూడదు అసలు, వెజిటేబుల్ తినను అని అస్సలు అనకూడదు, ఓకేనా? అది చాలా బ్యాడ్ జాబ్. అందరికి అన్ని రావు నాన్న నీకు నాకు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టి అన్ని హెల్ప్ చేస్తాడా చేయడా? మరి నాన్నకు అది రాదురా, గుర్తుపెట్టుకోరా. పొరపాటునకు నాన్నతో ఎప్పుడు కుక్ చేపించుకొని తినకు, ఓకేనా? అరే దోశ ఎవరేస్తే ఇష్టం రా నీకు ఇంట్లో? గాడిది
నాన్న దోశ వేస్తాడు, అమ్మ పిండి పడుతుంది కాబట్టి నాన్న వేస్తాడు దోశ కదా. అందుకని నాకు బాగా ఇష్టం మ్మ్. ఎక్కువ కప్పు చేస్తున్నాను. యాషానికి చెప్తాను, నీలాంటి కూతురు ఎవ్రీ వన్ డిజర్వ్స్ రా, ఒకరు కంపల్సరీ. అది ఎలా అంటే దాని కళ్ళ ముందు కనిపించిన ఆఫ్ కోర్స్ ఎందుకు అరుచుకోకుండా ఉండం కదా, ఏ కప్పులో నడుచుకుంటారు వస్తుంది కదా ఏదో ఒకటి. ఇట్లా నేను భరత్ని అరిసేసినా కూడా అది ఇట్లా భరత్ చూసి నాన్న నీదే మిస్టేక్ అంటది. దాని కళ్ళ ముందు నేనే అరుస్తూ ఉండింటా భరత్ని, అయినా నీదే మిస్టేక్ అంటది. సూపర్ రా నాన్న. నాకు నచ్చదు నేను ఎవరైనా అరిస్తే. ఏంటన్నా నాకు నచ్చదు ఎవరైనా. నీకు నచ్చదా ఎవరైనా? ఈవెన్ నాన్న. ఈవెన్ నా నచ్చిన నచ్చదా? నా. సరే నాన్న. నేను కట్ చేస్తాను జరుగు. It's No. okay. లేదన్నాడు. Psycho అది break. ఒక్కొక్కసారి పనిష్మెంట్ కూడా తెలుసా? ఆ, అసలు ఒక్కొక్కసారి పక్కకు కూడా పోతుంది. అరే ఇది బెటర్ రా బాబు, చిన్నప్పుడైతే నువ్వు నాన్నని స్ట్రాలర్ కూడా పట్టుకొని ఇచ్చేదానివి కాదు. స్ట్రాలర్ కాస్కో కాట్ వైషమ్మ, అసలు నాకు పిచ్చి లేపేదాన్ని వైషమ్మ. ఇక్కడ నేను పనీర్ మ్యారినేట్ చేసి పెట్టేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, చాలా కొంచెం కారము అండ్ గ్రీక్ యోగర్ట్ వాడుతున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తా. ఇది మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవడానికి. హెవీగా ఎక్కువగా స్పైసెస్ కూడా ఏమీ యాడ్ చేయను, డిన్నర్ కాబట్టి. ఇన్ కేస్ మీకు పనీర్ వద్దు అన్నా కూడా చికెన్ కూడా ఇలాగే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసేసుకొని ఈజీగా ఏ రోజుకి ఆ రోజు ఇలాగా ఎయిర్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ పనీర్, చెప్పా కదా, తినలేక ఈ మధ్య ఇది తీసుకొచ్చుకున్నా. మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్ ఫుడ్స్ నాకు అంత నచ్చవు. మేబీ మనం చిన్నప్పటి నుంచి మంచిగా అన్నము, పప్పు, నెయ్యి అట్లా తినేవాళ్ళం కదా, నాకు అదే నచ్చుతుంది. ఈ మధ్య నేను కొన్ని చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, ఇఫ్ రైస్ హ్యాస్ ప్రోటీన్ సగం ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్పి. ఒక్కొక్కసారి నాకు కూడా అది నిజం అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చేవరకు మా అమ్మమ్మ అన్నం, పప్పు, ఏదర్ రసం ఆర్ పప్పుచారు, ఒక ఫ్రై, ఆమ్లెట్, చికెన్ ఫ్రై, అట్లా ఏదో ఒకటి. నేను భరత్కోక చెప్తే రోజు లంచ్కి ఇట్లే తినిపోయేదాన్ని స్కూల్, అలాగే తినేదని. నాకు బాగా నిద్ర కూడా వచ్చేది బాగా. అసలు అమ్మమ్మే కుక్ చేసేది. అసలు డిన్నర్కి కూడా, లంచ్కి చేసినవి డిన్నర్కి చేయకుండా బ్రేక్ఫాస్ట్ కూడా వెరీ హెవీగా. ఇంకా రాయలసీమ వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ బాగా తెలిసి ఉంటుంది, ఉగ్గాని బజ్జీ. స్కూల్కి మంచిగా ఉగ్గాని బజ్జీ తినిపోవడము, మసాలా ఏమంటారు కారం దోశలు. నాకు ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటే అంతంత తిని ఎలా పోయాం అసలు అనిపిస్తుంది. అండ్ ఇది మా డిన్నర్ కాబట్టి వెరీ మైల్డ్ స్పైసెస్. అసలు ఎక్కువ మీరు చూస్తే చాలా తక్కువ క్వాంటిటీ వేస్తా. ఐషాని తినేటట్టే వేసుకున్నాము. ఎక్కువ స్పైసెస్ కూడా నేను ఏమైతే యాడ్ చేయడం లేదు. లంచ్ కోసము ఎగ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా లంచ్ కోసము నేను చోలే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. యూజువల్గా అయితే చోలే నేను బాయిల్ చేసి పెట్టుకుంటాను. ఇది నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను, 1 pot చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అని. సో అదే చేసేస్తున్నాను నేను. అన్ని కర్రీస్ లాగే ఆయిల్ వేసేసుకొని కొద్దిగా సాజీరా అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి సాటే చేసేసుకొని, తర్వాత టొమాటో యాడ్ చేసేసుకొని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. దాని తర్వాత నా దగ్గర కొద్దిగా చోలే మసాలా ఉంది, అది ఇంట్లో నేను చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసాను. అండ్ అవన్నీ మంచిగా కుక్ అయ్యాక కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసి ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న చోలే కూడా దాంట్లో వేసి అన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం కర్రీ లీవ్స్ వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసి అండ్ క్లోజ్ చేసేస్తాను.
చోలే అయిపోయేలోపు డిష్ వాషర్ కూడా మొత్తము అన్లోడ్ చేసేసి అండ్ లోడ్ కూడా చేసేసాను. అండ్ ఫైబర్ కోసము చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే కాకుండా కంపల్సరీ ఎవ్రీడే 2 బ్రెజిల్ నట్స్ తీసుకుంటాను. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన సెలీనియం వచ్చేస్తుంది. అమ్మ వేయకూడదు, దాంట్లో వేయకూడదు. అందులో వేయదురా. నాగరా No. Froggy book. Can I stay in the tub forever? Okay, fine. I'm gonna stay in the tub forever. No. అండ్ ఇక్కడ మీరు నా లంచ్ ప్లేట్ చూస్తే ఒక రోటీ, ఒక ఫుల్ బౌల్ ఆఫ్ చోలే, గ్రీక్ యోగర్ట్ అండ్ 2 హోల్ ఎగ్స్. సేమ్ భరత్కి కూడా అంతే, తనకు 2 రోటీస్ పెట్టేశాను. అండ్ మీకు నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను కదా, చెప్పాను ఐషానికి ఇట్లా ఫ్యామిలీ అందరం కూర్చొని తినడం ఇష్టము అని చెప్పి. సో అంతా చేసేసుకొని లంచ్ పెట్టుకొని తినేస్తున్నాము. అలాగే లడ్డూ తినేటప్పుడు అందరికన్నా ఎక్కువగా మీకు మాత్రం జీడిపప్పులు వచ్చాయి. ఇలాంటివి జరిగితే దేవుడు చాలా సంతోషంగా ఉండడం అర్థం. లంచ్ అయిపోయింది అండ్ ముగ్గురము మంచిగా కోజీగా ఒక మూవీ పెట్టుకొని చూసాము. స్నో స్టార్మ్ ఉండే వీకెండ్, సో ఎక్కడికి వెళ్ళలేము. అండ్ అనుకున్నాము ఇట్లా మంచిగా మూవీ నైట్ చేసుకుందాము అని చెప్పి మంచిగా మూవీ కూడా కంప్లీట్ చేసేసాము. చెప్పురా. ఆయిషానికి కొద్దిగా కోల్డ్ వచ్చింది అండ్ స్టమక్ అప్సెట్ అయింది. అందుకే డల్గా ఉంది, భరత్ మీద ఎక్కి కూర్చుంది. అవునా, అందుకనే ఎక్కి కూర్చున్నావు. నేనంటే ఇష్టం అనుకున్నానే కదా. అమ్మ కంటే నానంటే ఎక్కువ ఇష్టం కదా నీకు కాదా? సో డిన్నర్ టైం ఇవి పెట్టేసుకుంటాము. దీంట్లో ఆల్రెడీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి పెట్టాను నేను, అది సరిపోతుంది. ఎయిర్ ఫ్రైయరే అవసరం లేదు, మీరు జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ప్యాన్ ఫ్రై మీద చేసుకోవచ్చు, లేకపోతే మనకున్న కన్వెన్షనల్ అవెన్లో కూడా చేసుకోవచ్చు. ఇది నాకు ప్రాక్టికల్గా ఈ ఎయిర్ ఫ్రైయర్ వెరీ కన్వీనియంట్ అనిపించింది, అందుకే తీసుకున్నాను నేను. కుక్ చేశాక భరత్ ఈచ్ 100 grams, నాకు 100, తను ఇంకొంచెం ఎక్కువ, అంతేనా? యా. సో మన బాడీ వెయిట్కి తగ్గట్టు సరిపోతుందా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా డిన్నర్ బిఫోర్ 5:30 or 6 లోపు అయిపోతుంది. ఇప్పుడు టైం కూడా మాకు 4:45 అవుతుంది. 90% ఆఫ్ ద టైం. మరి ఇంకెప్పుడైనా మేము బయటికి ఏదైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా అయితేనే కొద్దిగా లేట్ డిన్నర్ అయిపోతుంది. మాకు ఒక్కొక్కసారి ఇట్లా కన్సిస్టెంట్గా చేస్తాం కదా మంచిగా, అప్పుడు అనిపిస్తుంది అరే లేట్ డిన్నర్ అవుతుంది అని చెప్పి. నాకు 5 o'clockకి ఆపేసిన, 6కి ఆపేసిన 5 నాకు అట్లా ఏమి అనిపించదు. నైట్ ఆకలి వేసినట్టు అట్లా మనకు అలవాటు అయిపోతుంది కదా మన బాడీ ఇట్లా. ఎస్పెషలీ మార్నింగ్ నేను ఐషాని కోసం ముందే లేస్తా కుక్ చేయడానికి, అదంతా అరౌండ్ 5 o'clockకి లేసేస్తా. లేసి కాసేపు అయ్యాక నాకు కంపల్సరీ కాఫీ కావాలి, సంథింగ్ హాట్. నేను ట్రై చేస్తాను జస్ట్ వామ్ వాటర్ తాగడానికి, మేబీ అది నాకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి. బట్ చాలా రోజు నుంచి అలవాటైంది కాబట్టి లేసాక నాకు త్వరగా ఆకలి అవుతుంది. అందుకే ముందే డిన్నర్ ఆపేస్తాము, ఎర్లీ డిన్నర్స్ చేసేస్తాము. అండ్ ఇంకా ఇది అయిపోతే డిన్నర్ తినేసి ఐషాని తీసుకెళ్ళి నిద్రపూ చేస్తాం. ఇప్పుడు తన స్కూల్కి వెళ్తుంది కదా, మోస్ట్లీ తన స్లీప్ టైం
వెడ్నెస్డేస్ ఒక్కటే కొద్దిగా లేట్ అవుతుంది. తను స్విమ్మింగ్ నుంచి వచ్చే లోపే ఇంటికి 8 అలా అవుతుంది. 7:30, 8 అయిపోతుంది కదా అవుతుంది. వచ్చేవరకు. ఆ ఒక్క రోజే లేట్ అవుతుంది. అండ్ మిగతా డేస్ అన్ని మోస్ట్లీ 7, ఇంకా కొన్నిసార్లు 6:30 కంతా తను నిద్రపోతుంది. ఎప్పుడో కూడా 7 అయ్యింది, మోస్ట్ ఆఫ్ ద టైం 6:30కి తను పడుకుంటుంది. పన్నీర్ ఇంతకన్నా అయిందంటే యాక్చువల్గా ఈ బౌల్స్ అయితే మీరు ఇంకా పెద్ద బౌల్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ బౌల్స్లోనే మీరు మ్యారినేట్ చేసేసి దీంట్లోనే కుక్ కూడా చేసేసుకోవచ్చు అండ్ దీంట్లోనే స్టోర్ కూడా చేయొచ్చు. జస్ట్ పన్నీర్ వరకు వేయి 120 grams రావాలి. చా 136, సో అప్రాక్సిమేట్లీ 30 grams ప్రోటీన్ వస్తుంది. సరిపోతుంది 130 grams. ఇప్పుడు వెజ్జెస్ వేసుకో. అండ్ ఇది ఒక 2 స్పూన్స్, నాకు ఒక 2 స్పూన్స్, భరత్ ఒక 2 స్పూన్స్, ఐషానికి ఒక 1 స్పూన్. సో 2 స్పూన్స్లో 10 grams ఆఫ్ ఫైబర్ వస్తుంది. అండ్ ఇంకా వెజిటేబుల్స్ నుంచి ఫైబర్ వస్తుంది. మనం తీసుకున్న చిక్ పీస్ కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. అండ్ ఇంకా పనీర్లో ఫ్యాట్ కూడా ఉంటుంది కొద్దిగా. ఇదేం లో ఫ్యాట్ పనీర్ కాదు కదా భరత్, సో కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువే ఉంటుంది. ప్రోటీన్ అనుకున్నంత ఈజీ టేస్టీగా ఏమి ఉండదు. 5-6 అయింది టైం, మా డిన్నర్ కూడా అయిపోయింది. ఐషానికి కొద్దిగా అన్నం పెట్టేసి ఇంకా పడుకోబెట్టేసేయాలి. ఐషాని కోసం కొద్దిగా టొమాటో కూర చేశాను. తినడం లేదు, బాగాలేదు కాబట్టి కొద్దిగానే పెడతాను అన్నం. పెట్టేసి ఇంకా నిద్రపుచ్చేస్తాను. మండే, ట్యూస్డే మీకు అక్కడ బయట చూస్తే అర్థమవుతుంది. మాకు అందరికీ స్నో స్టామే కదా, మాకు చెప్పిన ఇంచెస్ స్నో పడలేదు కానీ బట్ ఫ్రీజింగ్ రెయిన్ ఉండే. సో ఐషాని వాళ్ళకు మండే, ట్యూస్డే కూడా స్కూల్ లేదు, మాకు ఆఫీస్ ఉంది. చూడాలి ఎలా నడుస్తుంది రేపు మండే ట్యూస్డే అన్నది.